Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, I am back with another spoken English conversation. I hope you will like it. ఈ మధ్య సైబర్ క్రైమ్స్ బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతుందండి. ఎంతోమంది లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఒక సైబర్ క్రైమ్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెప్తూనే మన ఎవ్రీడే కమ్యూనికేషన్కు ఉపయోగపడేటువంటి ఈ కాన్వర్సేషన్ ప్రిపేర్ చేశానండి. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. హరి, రే ప్రసాద్, ఎక్కడున్నావు? హే ప్రసాద్, వేర్ ఆర్ యూ? ప్రసాద్, ఇంకెక్కడ? వేర్ ఎల్స్? జై శ్రీరామ్ హోటల్లో టీ తాగుతున్నాను. ఐ యామ్ హ్యావింగ్ టీ ఎట్ ద జై శ్రీరామ్ హోటల్. హరి, సరే అక్కడే ఉండు. ఆల్ రైట్, జస్ట్ స్టే దేర్. 10 నిమిషాల్లో అక్కడుంటాను. ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. నీతో కాస్త పని ఉంది. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ప్రసాద్, సరే త్వరగా రా. ఓకే, కమ్ క్విక్లీ. నేను ఇంటికి వెళ్ళాలి. ఐ నీడ్ టు గో హోమ్. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మామ్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. హరి, కేవలం 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్ ఇన్ జస్ట్ 10 minutes. ఈలోపు నాకు కూడా టీ ఆర్డర్ చెయ్యి. మీన్ వైల్ ఆర్ ఇన్ ద మీన్ టైమ్ ఆర్డర్ టీ ఫర్ మీ యాజ్ వెల్. ప్రసాద్, అలాగే చేస్తాను. ష్యూర్, ఐ విల్. హరి హోటల్కి చేరుకున్నాక ఆఫ్టర్ హరి రీచెస్ ద హోటల్. ప్రసాద్, ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్ళలేదా? హే, హ్యావెంట్ యు గాన్ హోమ్ యెట్? హరి, లేదు, నో. మా కొలీగ్స్తో చిన్న గెట్ టుగెదర్ ఉంది. ఐ హ్యావ్ ఎ స్మాల్ గెట్ టుగెదర్ విత్ మై కొలీగ్స్. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, పద్దుకి కాల్ చేస్తాను. ఇక్కడ పద్దు అంటే పద్మ. గివ్ మీ యువర్ ఫోన్ ఫర్ ఎ మూమెంట్. ఐ విల్ కాల్ పద్దు. ప్రసాద్, ఇదిగో తీసుకో. హియర్, టేక్ ఇట్. హరి తన భార్యతో ఫోన్లో మాట్లాడిన తరువాత ఆఫ్టర్ హరి స్పీక్స్ టు హిజ్ వైఫ్ ఆన్ ద ఫోన్. హరి, టీ చెప్పు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఆర్డర్ ద టీ. ఐ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ యూజింగ్ ద వాష్రూమ్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ టేకింగ్ అ పీ. ఇట్ మీన్స్ the person is going to urinate. While it's informal and commonly used in casual conversations, it might not be suitable for formal settings. So కాబట్టి దీనిని ఎక్కువగా యూజ్ చేయటం అవాయిడ్ చేయాలి. ప్రసాద్, త్వరగా వచ్చేయి. మా అమ్మకు మెడిసిన్ ఇచ్చే టైం అయింది. కమ్ బ్యాక్ క్విక్లీ. ఇట్స్ టైమ్ టు గివ్ మై మామ్ హర్ మెడిసిన్. Hari goes to the washroom. Meanwhile, as Prasad is checking his phone, he receives a message. On seeing it, adi chusi, Prasad becomes very worried, anxious. On the other hand, marovaipu, Hari, who went to the washroom ku vellina Hari, is taking too long to return. Prasad, ఇలా జరిగిందేంటి? వై డిడ్ దిస్ హ్యాపెన్? ఎవరు చేసి ఉంటారు? హూ కుడ్ హ్యావ్ డన్ దిస్? హరి నా బెస్ట్ ఫ్రెండ్. హరి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మన ఫోన్ ఎవరికి ఇవ్వొద్దని అంటారు. పీపుల్ ఆఫెన్ సే నాట్ టు గివ్ యువర్ ఫోన్ టు ఎనీవన్. వాడిని నమ్మి తప్పు చేశానా?
Did I make a mistake by trusting him? నేను ఇప్పుడు ఏం చేయాలి? What should I do now? అమ్మకు ట్రీట్మెంట్ ఎలా చేయించాలి? How will I manage my mom's treatment? అమ్మకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. I can't bear it if something happens to mom. నాకున్నది తనొక్కరే, లేదా నాకున్నదల్లా తనొక్కరే. She is all I have. He thinks to himself with a heavy heart. Just then, Hari returns from the washroom. Hari, ఏమైంది? What's wrong? అలా ఉన్నావేంటి? Why are you like that? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. You have been fine until now, right? ఏమైనా ఇబ్బందా? Is there any problem? Or is something bothering you? ప్రసాద్, రే హరి, అమ్మకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయకుంటే చనిపోతుందని నీకు తెలుసు కదా. హే హరి, you know that mom will die if she doesn't get a kidney transplant, right? అందుకోసమే నేను ల్యాండ్ అమ్మానని నీకు తెలుసు కదా. You know that I have sold the land for the same reason, right? హరి, నాకు తెలుసు. అవును, నాకు తెలుసు. Yes, I know. ఆపరేషన్కి ఇంకా 15 రోజులు టైం ఉంది కదా. There are still 15 days left for the operation, right? అప్పటి వరకు మనీ అడ్జస్ట్ చేస్తాను. I will arrange the money by then. ప్రసాద్, రే 10 లక్షలు రా. హే, it's 10 lakhs. ఒకవేళ నువ్వు డబ్బు సర్దుబాటు చేయలేకపోతే మా అమ్మ చనిపోతుంది. If you can't arrange the money, my mother will die. హరి, 10 లక్షలేంట్రా? What do you mean by 10 lakhs? నువ్వు నన్ను అడిగింది 2 లక్షలే కదా. You asked me for only 2 lakhs, right? You asked me for only 2 lakhs, right? ప్రసాద్, నిన్ను అప్పుగా అడిగిన 2 లక్షల గురించి కాదు. It's not about the 2 lakhs I asked you as a loan. It's not about the 2 lakhs I asked you as a loan. నా అకౌంట్లో నుంచి నువ్వు తీసుకున్న 10 లక్షల గురించి అంటున్నాను. I am talking about the 10 lakhs you took from my account. హరి, నేను నీ అకౌంట్లో నుంచి డబ్బు తీసుకోవడం ఏంట్రా? What do you mean I took money from your account? What do you mean I took money from your account? నీకేమైనా పిచ్చా? Are you crazy? Or are you out of your mind? నేనెందుకు అలా చేస్తాను? Why would I do something like that? Or why would I do that? ప్రసాద్, రే నటించకు. హే, డోంట్ ప్రిటెండ్. ఆర్ నటించడం ఆపు. స్టాప్ ప్రిటెండింగ్. నువ్వు నా ఫోన్ తీసుకొని ఏదో చేశావు. You took my phone and did something, didn't you? Alternative sentence. You took my phone and did something while I wasn't looking. అందుకే వాష్రూమ్లో నీకు ఇంత టైం పట్టింది. That's why it took you so long in the washroom. ప్లీజ్ హరి, ప్లీజ్ హరి, ఆ డబ్బు మా అమ్మ కోసం కూడబెట్టాను. ప్లీజ్ హరి, I saved that money for my mother. హరి, ఏం మాట్లాడుతున్నావు? What are you talking about? నేను నా కొలీగ్స్తో ఉన్నానని తెలిస్తే పద్దు పదే ఫోన్ చేసి విసిగిస్తుంది. If Paddu knows I am with my colleagues, she keeps calling repeatedly and annoys me. ఫ్రెండ్స్తో ప్రశాంతంగా ఉండనివ్వదు. She doesn't let me stay peacefully with friends. పద్దు నిన్ను మాత్రమే నమ్ముతుంది. పద్దు లేదా పద్మ ట్రస్ట్స్ ఓన్లీ యూ. నీతో ఉన్నప్పుడు నేను త్రాగనని నమ్ముతుంది. She believes that I won't drink when I am with you.
అందుకే నీ ఫోన్ నుంచి తనకు కాల్ చేశాను. దట్స్ వై ఐ కాల్డ్ హర్ ఫ్రమ్ యువర్ ఫోన్. అసలు ఏం జరిగింది? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? ప్రసాద్, నువ్వు వాష్రూమ్కి వెళ్ళాక గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేశాను. ఆఫ్టర్ యూ వెంట్ టు ద వాష్రూమ్ ఐ చెక్డ్ ద బ్యాలెన్స్ ఇన్ గూగుల్ పే. అకౌంట్లో ₹1 కూడా లేదు. దెర్ వాజంట్ అ సింగిల్ రూపీ ఇన్ ద అకౌంట్. దెర్ వాజంట్ అ సింగిల్ రూపీ ఇన్ ది అకౌంట్. హరి, ఏదైనా లింకుపై క్లిక్ చేసావా? డిడ్ యూ క్లిక్ ఆన్ ఎనీ లింక్? ప్రసాద్, లేదు, నో, అలా చేయకూడదని నాకు తెలుసు. ఐ నో వీ షుడెంట్ డూ దట్ ఆర్ వీ షుడెంట్ డూ లైక్ దట్. నేను ఏ లింకుపై క్లిక్ చేయలేదు, ఎవరితో ఓటీపీ షేర్ చేయలేదు. ఐ డిడెంట్ క్లిక్ ఆన్ ఎనీ లింక్ నార్ డిడ్ ఐ షేర్ ద ఓటీపీ విత్ ఎనీవన్. నువ్వు వెళ్ళిన కాసేపటికి నా అకౌంట్లో ₹50,000 క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. A little while after you left, I received a message saying that 50,000 rupees had been credited to my account. ఆశ్చర్యంగా అనిపించింది. It seemed surprising or it felt surprising. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేసిన మరుక్షణమే అకౌంట్లోని డబ్బంతా పోయింది. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆఫ్టర్ చెకింగ్ ద బ్యాలెన్స్ ఇన్ గూగుల్ పే, ఆల్ ద మనీ ఇన్ మై అకౌంట్ వాజ్ గాన్. హరి, ఎంత పిచ్చి పని చేసినవు ప్రసాద్. వాట్ ఎ ఫూలిష్ థింగ్ యూ హ్యావ్ డన్ ప్రసాద్, ఆర్ వాట్ ఎ స్టూపిడ్ థింగ్ యూ హ్యావ్ డన్ ప్రసాద్. అలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు వెంటనే గూగుల్ పే లేదా ఫోన్పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తే అదే జరుగుతుంది. When such messages arrive or when you receive such messages, if you immediately check the balance on Google Pay or PhonePe, that's exactly what will happen. Scammers యొక్క కొత్త టెక్నిక్ అది. That's the new technique of scammers. స్కామర్స్ మనకు తెలియకుండా మన ఫోన్పేలో కానీ లేదా గూగుల్ పేలో కానీ పేమెంట్ రిక్వెస్ట్ చేస్తారు. స్కామర్స్ సెండ్ ఆర్ మేక్ పేమెంట్ రిక్వెస్ట్స్ ఆన్ అవర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే వితౌట్ అవర్ నాలెడ్జ్, అంటే మనకు తెలియకుండా, ఆర్ వితౌట్ అస్ ఈవెన్ నోయింగ్, మనకు తెలియకుండానే. పేమెంట్ రిక్వెస్ట్ పెట్టి మనకు కాల్ చేసి పొరపాటున మన అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లు తిరిగి వాళ్ళ అకౌంట్కు పంపించమని రిక్వెస్ట్ చేస్తారు. దే మేక్ ఎ పేమెంట్ రిక్వెస్ట్ అండ్ కాల్ us saying that by mistake money has been transferred to our account, and then they ask us to send it back to their account. లేదా మెసేజ్ పంపిస్తారు, ఆర్ దే సెండ్ అ మెసేజ్. అప్పుడు మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవటానికి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళు అప్పటికే రిక్వెస్ట్ చేసిన పేమెంట్ సక్సెస్ అవుతుంది. ఇఫ్ వీ దెన్ ఎంటర్ ద యూపీఐ పిన్ టు చెక్ అవర్ బ్యాలెన్స్, ద పేమెంట్ రిక్వెస్ట్ దే హ్యాడ్ ఆల్రెడీ మేడ్ విల్ బి సక్సెస్ఫుల్. మన అకౌంట్లోని డబ్బు పోతుంది. ద మనీ ఇన్ అవర్ అకౌంట్ విల్ బి గాన్. ఆ మెసేజ్ లేదా కాల్ వచ్చిన అరగంట లోపు మనం యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి మన అకౌంట్కు యాక్సెస్ దొరుకుతుంది. ఇఫ్ వీ ఎంటర్ అవర్ యూపీఐ పిన్ వితిన్ 30 minutes ఆఫ్ రిసీవింగ్ దట్ మెసేజ్ ఆర్ కాల్, దే విల్ గెట్ యాక్సెస్ టు అవర్ అకౌంట్. మన అకౌంట్లోని డబ్బంతా కొట్టేస్తారు. They will wipe out all the money in our account. Or alternative sentences, they will steal all the money from our account. Or they will take away all the money from our account. అలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు
కనీసం అరగంట వరకు మనం ఆ యాప్ను ఓపెన్ చేయకూడదు. When we receive such messages, we should not open the app for at least 30 minutes. 30 నిమిషాల పాటు ఓపెన్ చేయకుంటే ఆటోమేటిక్గా పేమెంట్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. If we don't open the app for 30 minutes, the payment request will be automatically cancelled. ఒకవేళ అంతగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం మనం రాంగ్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. If we really need to check the balance urgently, we should first enter the wrong PIN number. అలా చేస్తే మన అకౌంట్కి వాళ్ళ యాక్సెస్ బ్లాక్ అవుతుంది. If we do so, their access to our account will be blocked. లేదా బ్యాంకుకు ఫోన్ చేసి మన బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవాలి. Or we should call the bank and check or find our balance details. ప్రసాద్, అంటే ఇప్పుడు నా డబ్బు పోయినట్లేనా? Does that mean my money is gone now? Does that mean my money is gone now? మనం ఇప్పుడేం చేయలేమా? Can't we do anything now? హరి, వెంటనే 1930కి కాల్ చేయి. కాల్ 1930 ఇమ్మీడియట్లీ. స్కామ్కు గురైన గంటలోపు ఫిర్యాదు చేస్తే మొత్తం డబ్బు కానీ లేదా సగమైనా రికవరీ చేసుకోవచ్చు. If you report within an hour of being scammed, you can recover either the full amount or at least half of it. Alternative sentence: if a complaint is filed within an hour of being scammed, it's possible to recover the full amount or at least half of it. వెంటనే కాల్ చేయి. అలాగే దగ్గరలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేద్దాం. కాల్ ఇమీడియట్లీ. ఆల్సో లెట్స్ గో టు ద నియర్ బై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్ ఏ కంప్లైంట్. ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరి, ఇప్పుడే చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ హరి, I will do it right away. ఫ్రెండ్స్, ఈ కాన్వర్సేషన్లో చెప్పినటువంటి ఈ 3 విషయాలను మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు సైబర్ నేరగాళ్ళ బారి నుంచి కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో, యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ who need it. Thanks for watching this video. Happy learning.